ముందు మాట్లాడటం కంటే వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడటానికి ధైర్యంగా ఉంటారు కదా. సో అటెన్షన్, సిన్స్ ద లాంగ్వేజ్ ల్యాబొరేటరీ పర్మిట్స్ ద స్టూడెంట్స్ టు లిసన్ టు ద లెసన్ ఇండివిజువల్లీ ఇన్ హిస్ సెమీ ప్రైవేట్ బూత్. ఇంకా ఏంటి అంటే ఈ యొక్క లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో చక్కగా ఏ లెసన్ అయినా సరే పిల్లలు వారంతటా వారే ఒక్కళ్ళే చక్కగా వినగలుగుతారనమాట, ఎవరితో సంబంధం లేకుండా. డెవలపింగ్ లిజనింగ్ స్కిల్స్, ద ల్యాబొరేటరీ హెల్ప్ స్టూడెంట్స్ టు డెవలప్ గుడ్ లిజనింగ్ స్కిల్స్. బాగా ఏదైనా సరే చక్కగా వినేటువంటి ఆ కళని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది లిజనింగ్ స్కిల్స్కి. ఎఫిషియన్సీ, ద టీచర్ కెన్ డైరెక్ట్ ఈచ్ స్టూడెంట్ ఇండివిజువల్లీ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ ఇన్ ఏ రెగ్యులర్ క్లాస్. టీచర్ అనేటువంటి వారు ఆ ఒక్కళ్ళనే చక్కగా వారు చేయాల్సినటువంటి పనిని చక్కగా చేయడానికి మరి ఎప్పుడు మామూలుగా ఉండేటువంటి తరగతి గదిలో కంటే కూడా ఈ యొక్క లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో చక్కగా వారిని మంచి దిశ గుండా ఒక్కొక్కరిని కూడా నడిపించడానికి అవకాశం ఉంటుంది. వెరైటీ, ద లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ప్రొవైడ్స్ ఎ కాంబినేషన్ ఫ్రమ్ యూజువల్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. ఉండేటువంటి క్లాస్ రూమ్ సిచ్యువేషన్ని కూడా ఇస్తుంది అనమాట. ద యూజ్ ఆఫ్ విజువల్ స్టిమ్యులస్ జాయిన్డ్ విత్ ద ఆడియో మెటీరియల్ ఇంక్రీజెస్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. చక్కగా వినడానికి వినేటువంటివి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం, చూడటానికి వీడియోస్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. సో అప్పుడు పిల్లలు బాగా చదవడానికి వినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఓరల్ టెస్టింగ్, ఓరల్ టెస్ట్ పర్మిట్స్ ద టీచర్ టు టెస్ట్ స్టూడెంట్స్ విత్ ఎ క్వశ్చన్. ఈ ఓరల్ టెస్టింగ్ అంటే ఏంటంటే టీచర్లు ఒక ప్రశ్న అడిగినప్పుడు పిల్లలు దానికి ఆన్సర్ చెప్తున్నారా లేదా అనేటువంటి విధానం ద్వారా వారు ఎట్లా మాట్లాడుతున్నారు అన్నది గమనించవచ్చు టీచర్ గారు. రోల్ ప్లేయింగ్ ఎక్సర్సైజెస్, టీచర్స్ కెన్ మేక్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దట్ ఆర్ స్ట్రక్చర్డ్ అరౌండ్ రోల్ ప్లేయింగ్. టీచర్స్ ఏం చేస్తారు అంటే కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అన్నీ కూడా దట్ ఆర్ స్ట్రక్చర్డ్ అరౌండ్ రోల్ ప్లేయింగ్. ఈ రోల్ ప్లేయింగ్కి ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ కెన్ బి పెయిర్డ్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్, ఇద్దరిద్దరుగా కానీ గ్రూప్గా కానీ పిల్లల్ని కలుపుతారు. స్మాల్ నంబర్స్ పర్ఫార్మ్ కాన్వర్జేషనల్ ప్రాక్టీస్ విత్ ఈచర్. సో ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి సంభాషణ కూడా వారు పెట్టుకుంటారు. డిసడ్వాంటేజెస్, ఆల్దో ఆఫ్ ద వేరియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఇట్ హ్యాస్ ఆల్సో ఫ్యూ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెసే కాకుండా దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనమాట. ద లాంగ్వేజ్ ల్యాబ్ రిక్వైర్స్ ఎ హై కాస్ట్ టు బి బిల్ట్ ఇన్ ద యూనివర్సిటీ. మరి ఎక్కువ డబ్బులు ఉంటే మాత్రమే ఈ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేటువంటిది యూనివర్సిటీలో అయినా సరే మనం పెట్టుకోగలం. ద లాంగ్వేజ్ ల్యాబొరేటరీ వుడ్ నాట్ లెట్ ద ఇంగ్లీష్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బీ ఎఫెక్టివ్. మనం చక్కగా నేర్పించడానికి, మనం బోధించడానికి, వారు నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండదు. అది తరగతి గదిలో అయితేనే మన పిల్లలందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టి ఒక్కొక్క బెంచ్లో ఇంతమందిని కూర్చోబెట్టేసి 5 6 లెసన్ చెప్పి వారికి నేర్పించడానికి అవకాశం ఉంది. ఇక్కడైతే అట్లా కుదరదు. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ నీడ్స్ ఎ క్వాలిఫైడ్ టీచర్ టు బీ ఏబుల్ టు యాక్టివేట్ ఆల్ ద టెక్నాలజీ ప్రొవైడెడ్ ఇన్ ఇట్. మరి కంప్యూటర్ నాలెడ్జ్ లేనటువంటి టీచర్లు ఏమాత్రం కూడా ఈ యొక్క లాంగ్వేజ్ ల్యాబొరేటరీకి దాన్ని అభివృద్ధి చేయడానికి వారు ఉపయోగపడరు. నాలెడ్జ్ ఉంటేనే అది చక్కగా ఉపయోగించుకోగలుగుతారు, అప్పుడే పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు. రాని వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు.